ఆ చిన్న పాప కూడా ఏం చెప్తూ వచ్చిందంటే, డాడీ ఇంకా నేనేం తప్పు చేయనులే అని చెప్తూ వచ్చింది కదా. దేవుడు ఇంకా ఆ కార్యము నీరు కట్టి ఫలింపజేయనట్లు, చిన్న వయసులోనే దేవుణ్ణి నమ్ముకొని రక్షణ పొందినట్లు కూడా మనము ప్రార్థన చేద్దాము. సో ఈ కొద్ది సాక్ష్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్. ఆమెన్. దేవునికి స్తోత్రం. సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగాక. నిజమైన దేవుని ఒక మాట ప్రతి ఒక్క హృదయాన్ని కూడా తాకుతుందండి. చిన్న వయసులో పాపకి ఇచ్చిన ఆ జ్ఞానాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ప్రార్థిస్తాం. అదేవిధంగా దేవుని యొక్క సువార్తను కూడా మనం సాధ్యమైనంత వరకు మన తోటి వారితో మనము పంచుకుందామండి. దేవుడు ఆ విధంగా ఆయన మనందరినీ ప్రేరేపించి నడిపించను గాక. కేవలం ఉంటే కూడా మీ సాక్ష్యం పంచుకుని దేవనామాన్ని మహిమపరచాలని మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం అండి. నేను ఒక సాక్ష్యం పంచుకుని ఆశిస్తున్నాను. పోయినసారి ఈశ్వరక్క తన భర్త గురించి అక్క సాక్ష్యం పంచుకున్నారు. ఆ బయాప్సీకి ఎప్పుడైతే డాక్టర్ డౌట్తో పంపిస్తారు చూడండి, బయాప్సీ టెస్ట్కి, అప్పుడు ఖచ్చితంగా ఎంతో ఆందోళన ఉంటుంది. ఆ రిపోర్ట్ ఏం ఉంటుందో వచ్చేంత వరకు చాలా సతమతమైపోతుంటాం ఆలోచనలో. అటువంటి సందర్భం మా కుటుంబంలో ఒకసారి జరిగింది. మా మమ్మీకి చెస్ట్ భాగంలో ఒక రీతిగా నప్పి గడ్డలు ఏమో కనిపించినప్పుడు హాస్పిటల్కి వెళ్ళారు. అంటే అప్పుడు మమ్మీ మైసూర్లో ఉంటారు తమ్ముడితో. సో తమ్ముడు కూడా మెడికల్ డిపార్ట్మెంటే, మైసూర్లో రైల్వే డిపార్ట్మెంట్లో ఆయన పనిచేస్తున్నాడు. డాక్టర్ దగ్గర తీసుకుని పోయి చూపించినప్పుడు గడ్డలాగా ఉన్నాయి. అయితే టెస్ట్కి పంపించాలా, స్కానింగ్ చేయాలా, అట్లా అన్ని స్కానింగ్ చేశారు. సో తర్వాత రిపోర్ట్ వచ్చినప్పుడు చూసినప్పుడు డాక్టర్ అన్నారు, భయపడే అవసరం ఏమీ లేదు, మామూలు గడ్డలు ఉన్నాయి, ఆపరేషన్ చేసి తీసేయచ్చు అని చెప్పారనమాట. అయితే వాళ్ళు రిపోర్ట్ వచ్చేంత వరకు ఇంట్లో అంతా కంగారు. ఏమొస్తుందో చాలా దిగులు. ప్రార్థనలు కూడా అప్పుడు ఎక్కువ చేస్తుంటాం కదండి. అట్లా దేవునికి మొరుపెట్టినప్పుడు దేవునికి స్తోత్రం, రిపోర్ట్ అంతా కూడా నార్మల్ వచ్చింది. తర్వాత డాక్టర్ కూడా ఆపరేషన్ చేసి ఆ గడ్డలంతా తీసేశారు. సో ప్రభు కృపను బట్టి మమ్మీ త్వరగానే కోలుకున్నారు, బాగున్నారు. అంటే అప్పుడు అక్క పంచుకున్నప్పుడు ఆ సాక్ష్యము మమ్మీ గురించి ఆలోచన వచ్చింది. అయితే ఆ సమయం ఉండక ఆ రోజు పోయాను. అయితే ఈరోజు దేవునికి స్తోత్రం అనుకున్నాను. ఆ రోజు నెక్స్ట్ వీక్ పంచుకోవాలని. ఈ విధంగా ఈరోజు దేవుడు అప్పుడు నిజంగా చేసిన కార్యం బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. మరి మీ మధ్యలో కూడా సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయం బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నామండి. నిజంగా దేవుడు గొప్పవాడు, ఆయన మన ప్రార్థన ఆలకించేవాడు. మనము చాలాసార్లు కంగారు అవుతాం, దిగులు చెందుతాం. అయితే దేవుడు సమస్తాన్ని కూడా తన అధీనంలో ఆయన ఉంచుకున్నాడు. దేవునికి అసాధ్యం అనేది ఏది లేదు. ఆయన మీద మనము ఆశ్రయించి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకున్న అలజడిని తీసి ఆయన సమాధానాన్ని, నెమ్మది కలగజేస్తాడు. కొన్నిసార్లు పరిస్థితులు వచ్చినప్పుడు చాలా ఆలోచన విపరీతంగా వెళ్ళిపోతాయి. ఆ రోజు యేసుస్వామి శిష్యులతో పాటు దోణిలో ఆయన వెళ్తున్నప్పుడు కూడా చూస్తాం కదా, ఆయన నిద్రపోతున్నాడు. అంటే సముద్రంలో ఆ తుఫాను, ఆ గాలి అంతా చెలరేగినప్పుడు అలలు వచ్చి కొడతా ఉంటే శిష్యులు ఎంతో భయపడిపోయినారు, ప్రాణం వరకు ఆలోచన చేసినారు. ప్రాణ భీతితో ఉన్నప్పుడు ఏసైన వాళ్ళు లేపిస్తారు చూడండి, ప్రభా మీకు చింత లేదా, మేము ప్రాణభీతితో భయం చెంది ఉన్నాం,
ఎక్కడో మునిగిపోతుందని. అప్పుడు యేసు ఒక మాట అంటాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు ఈ విధంగా ఆలోచన చేస్తున్నారని ఆయన గద్దించి అంత నిమ్మళపరుస్తాడు కదా! ఆహ్, ఆ విధంగా మన జీవితంలో కలవరం చెందినప్పుడు ఖచ్చితంగా యేసయ్య వైపు చూసి ఇప్పుడు అంతవరకు శిష్యులు తమ సొంత ప్రయత్నాలు ఎన్నో చేశారు. చివరకు ఆ ప్రయత్నం విఫలమైనప్పుడు అప్పుడు యేసయ్యని వారు వచ్చి మొరపెట్టుకున్నారు. మన జీవితంలో చాలా సార్లు అదే విధంగా ఉంటుంది. అయితే ఆయన నమ్మదగిన దేవుడు. ఖచ్చితంగా ఆ కలవరాన్ని, ఆ చెలరేగిన తుఫాన్ని, గాలిని, ఆ శోధనను ఆయన గద్దించి నిమ్మళపరిచి ఆయన మన జీవితంలో ప్రశాంతతను కలుగజేసే దేవుడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు ఎలా సమయంలో ఆయన మహిమపరచువాడు. పరిస్థితి ఏదైనప్పటికీ కూడా ఒకవేళ రిపోర్ట్ పాజిటివ్ వచ్చినా, నెగెటివ్ వచ్చినా, ఏమొచ్చినా ఆయన మీద మనం ఆనుకుని ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు సమస్తాన్ని తన అదుపులో ఉంచుకున్న దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కావాల్సిన ప్రశాంతతను ఆయన అనుగ్రహిస్తాడండి. సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇంకెవరైనా ఉంటే కూడా మీ సాక్ష్యం ద్వారా దేవుని నామాన్ని మహిమపరచాలని మనవి చేస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి. గడిచిన వారంలో నిజంగా దేవుని కృప చేత నడిపించిన దేవునికి వందనాలు, ఆయన సాక్ష్యం నిలబెట్టుకున్నందుకు. లాస్ట్ వీక్ లో వెనస్డే రోజు ఒక పేషెంట్, యాక్చువల్ గా చాలా సిక్ పేషెంట్, ఆయనకు కిడ్నీ ఫెయిల్ అయింది, హార్ట్ ఫెయిల్ అయింది, చాలా సిక్ కేసు అనమాట. అంటే చాలా సిక్, ఆయనకు కంటిన్యూస్ గా డయాలసిస్ అవుతూనే ఉంది. మిషన్ పెట్టి డయాలసిస్ చేస్తున్నారు, వెంటిలేటర్ పైన ఆక్సిజన్ ఇస్తున్నారు. అంటే బ్రతకడం అంటే కొంచెం 50-50 ఛాన్స్ అనమాట. 50-50 ఛాన్స్ కూడా కాదు, 90% కూడా ఛాన్స్ లేదు అసలు. మనకు ఒక 1% ఛాన్స్ ఉంది, 99% బ్రతకాలని డాక్టర్స్ చెప్తారు. అయితే అతనికి సర్జరీ చేయాలి, బైపాస్ సర్జరీ చేస్తే బ్రతుకుతాడు అన్నట్లు చెప్పారు డాక్టర్స్. సో వాళ్ళ అటెండర్స్ పాపం వాళ్ళు రైల్వేకి తిరుగుతూ ఉన్నారు అప్రూవల్ కోసం అని చెప్పేసి, బట్ వాళ్ళకి అప్రూవల్ దొరకలేదు. ఇంకా యాక్చువల్గా నాకు ఎందుకో దేవుడు ప్రేరేపణ ఇస్తుండు. ఆయన హిందూ, సత్యనారాయణ పేషెంట్ పేరు. ఆ పేషెంట్ తో సువార్త పంచుకోమని దేవుడు ప్రేరేపణ ఇస్తున్నాడు. బట్ ఐసీయూలో సువార్త పంచుకోవడం అనేది చాలా కష్టం అండి. ఎందుకంటే అందరు చూస్తుంటారు. ఒకసారి ఇట్లనే చెప్తుంటే వాళ్ళు ఏం చేస్తారంటే మత ప్రచారం చేస్తుంది ఈమె అని చెప్పేసి పైన మేడం వరకు వెళ్ళింది, తిట్టింది మేడము. చెప్పొద్దు, అట్లా ఏం చేయొద్దు, ఒకవేళ వాళ్ళంతటా వాళ్ళు అడిగితేనే మీరు కావాలంటే అప్పుడు చెప్పండి, లేకపోతే లేదు, మీ అంతకు మీకు ఓన్గా అట్లా చేయొద్దు అని చెప్పి చెప్పింది. బట్ ఎందుకో ఈ పేషెంట్ విషయంలో నాకు అసలు కంపల్సరీ చెప్పాలి, ప్రేరేపణ చాలా వస్తుంది. అప్పుడు నాకు అనిపిస్తుంది, ఒకవేళ నేను చెప్పకపోతే ఈ ఈయన చనిపోతే ఆ ప్రాణంది బాధ్యత నాదే ఉంటుంది. ఎందుకంటే దేవుడు ప్రేరేపణిస్తుండే. ఆ పేషెంట్ ని తీసుకుంది కూడా నేనే, ఆ పేషెంట్ కేర్ టేకర్ కూడా నేనే ఆ రోజు. ఇంకా సరే ప్రేయర్ చేసుకుంటున్నా, దేవా మరి నువ్వు నాలో ప్రేరేపణ ఇస్తున్నావు, మరి సువార్త ప్రకటించడానికి అనుకూలమైన సమయం నాకు దయచేయండి అని చెప్పి ప్రేయర్ చేసుకుంటున్నాను. నా షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ 8 to 2 o'clock వరకు. సో ఆ రోజు కొంచెం బిజీ ఉంది కాబట్టి 3 అయిపోయింది నాకు అక్కడే. సరే 3 అయినా పర్వాలేదు, నేను స్వార్థ చెప్పే వెళ్ళాలి అని పేషెంట్ సైడ్ మొత్తం ఫుల్ కర్టన్ వేసాను. కర్టన్ వేసి అంకుల్ నేను మీకోసం ప్రేయర్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాను. అంటే ఆ పేషెంట్ కూడా ఓకే అమ్మా చెయ్యు అంటే అంత మాట్లాడలేని పరిస్థితిలో అయితే లేడు, మాట్లాడుతున్నాడు, కాకపోతే తక్కువ మాట్లాడుతుండు. సరే అమ్మా ప్రేయర్ చెయ్యు, నేను చేయించుకుంటాను, చెయ్యమ్మా చెయ్యు అని సంతోషంగా ఆయన ఓకే అన్నాడు. ప్రేయర్ స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి హెచ్ఓడి వచ్చిండు. ఆయన హెచ్ఓడి ప్రతి పేషెంట్ చూడడానికి వస్తారనమాట. వెళ్ళిపోయే ముందు ఆయన కండిషన్ ఎలా ఉందని చేద్దాం అనుకునేసరికి మళ్ళీ ఆయన వచ్చిందని చెప్పి కట్టను మొత్తం ఓపెన్ చేసేసి నిలబడ్డాను. ఇంకా ఆయన మళ్ళీ అందరిని రౌండ్ చేసి చూసి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత సరే అని మళ్ళీ కర్టన్ వేసిన, కర్టన్ వేసి ప్రేయర్ చేశాను.
ప్రేయర్‌లో ఎట్లా అంటే, ఆయన స్వస్థత గురించి ప్రేయర్ చేశాను. ప్లస్ సువార్త గూడా. నిజమైన దేవుడు యేసయ్య. పాపి కొరకై ఈ లోకంకొచ్చిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన రక్తం వల్ల మన పాపాలకు విమోచనొచ్చింది. ఆయన నామంలోని రక్షణ ఉంది అని ఆ ప్రార్థనలో ఆయనకు రక్షణ సువార్తని చెప్పాను. ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించమని, ఆయనకు ఆరోగ్యం ఇవ్వమని. ఇట్లా ప్రార్థనలోనే మొత్తము చెప్పేసాననమాట. చెప్పిన తర్వాత లాస్ట్‌కి ఆ పేషెంట్ చాలా సంతోషపడ్డాడు. నా 2 చేతులు తీసుకొని తన తలపైన ఇట్లా మొక్కినట్లు చేసిండు పాపం ఆయన. అంటే హిందూస్‌కి ఒక థాంక్ యూ చెప్పినట్లు ఆయన అట్లా చేసిండు. చేసిన తర్వాత నాకొక రిలీఫ్ అనిపించింది. నిజంగా అంటే దేవుడిచ్చిన ఒక బాధ్యత తీర్చినందుకు నాకొక సంతోషం అనిపించింది. ఆయనకు ఆ సువార్త ఆ రోజు చెప్పి ప్రేయర్ చేసేసి నేనెళ్ళిపోయినాను. నేను ఆ రోజు 3:30కెళ్ళిపోయాను. 3:30కెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ డ్యూటీ 8:00. నేను తిరిగొచ్చేసరికి ఆ పేషెంట్ చనిపోయిండు. నైటే ఆయనకు కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోయిండంట. ఆ పేషెంట్ చనిపోయినందుకు బాధనిపించింది. కానీ సువార్త పంచుకున్నందుకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఒక ఆత్మకు మనము దేవుడు లెక్క అడుగుతుండే. నేను నీకు ప్రేరేపణ ఇస్తే కూడా నువ్వు చెప్పలేవు. ఆ పేషెంట్ అయిన తర్వాత నేను బాధపడేదాన్ని. కానీ చనిపోకముందే సువార్త అందించినందుకు చాలా సంతోషం అనిపించింది. ఈ సాక్ష్యం వల్ల దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక మీ సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం అండి. నిజంగా దేవుడు ఆ ఒక ప్రేరేపణ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఎవరికైనా దేవునికి సువార్త తప్పకుండా మనం పంచుకోవాలండి. సో కార్యం దేవుడు చేస్తాడు. ఆయన చిత్తము. చూడండి ఆ యొక్క సువార్త ఆ ప్రార్థనలోనే ఆ యొక్క సువార్త చెప్పినారు. ఆ వ్యక్తి అక్సెప్ట్ చేస్తున్నాడు. సో దేవునికి స్తోత్రం. సో ఆ విధంగా కొన్నిసార్లు మనకు దేవుడిచ్చిన సమయాన్ని ఒకవేళ మనము ఆ సమయం సువార్త చెప్పకపోతే మాత్రము నిజమంటే ఆ అక్క కూడా ఎంత బాధపడి ఉండేవారు. ఆ వ్యక్తి చనిపోయిన వార్త విన్నప్పుడు అరే పంచుకోలేకపోతేనే కదా అని. నిజమంటే కొన్నిసార్లు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది కదండి. కాబట్టి అయితే మనము ఎటువంటి పరిస్థితికైనా దేవుడి కార్యము ఆయన చేస్తాడు కాబట్టి తప్పకుండా మనం సువార్తను పంచుకోవాలండి. స్వస్థతనిచ్చి దేవుడు వారిని రక్షణలోనికి నడిపించడం ఆయన చిత్తం అది. అయితే ఒక విషయం ఏంటంటే ఆ వ్యక్తి స్వీకరించాడు కాబట్టి నేను విశ్వసిస్తున్నాను ఖచ్చితంగా ఆ వ్యక్తి తన హృదయంలో ప్రభు నమ్మినాడు. సో ఆయన రక్షింపబడి ఉంటాడు. ఎందుకంటే ఆ సిలువలో కూడా చూస్తాం కదండి, చివరి సమయమున ఆ ఒక దొంగ కూడా ఆయనకి ఎక్కువ బ్రతికే అవకాశం లేదు. అయితే కొద్ది సమయాన్ని ఆయన వాడుకున్నాడు, స్వీకరించినాడు, ఆయన రక్షింపబడ్డాడు. సో ఆ విధంగా దేవుడు ఆయన కార్యం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇంకెవరైనా ఉంటే కూడా మీ సాక్ష్యం పంచుకొని దేవునామని మహిమపరచాలని మనం చేస్తానండి. నిజంగా ప్రైజ్ లాడక మంచి విషయము. స్వార్థ పంచుకోవడం అన్నది నిజంగా గడిచిన దినాల్లో నాతో కూడా ఎవరో ఫోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ హాస్పిటల్లో మీ వాళ్ళు ఉన్నారు కదా అని చెప్తూ వచ్చారు. ఎవరబ్బా మా వాళ్ళు అన్నప్పుడు సో సుప్రియ పేరు మీ పేరు చెప్పుకుంటూ వచ్చారన్నమాట. సో నేను అప్పుడు ఎంతో సంతోషించాను. ఎంతో ఫ్రీగా ఉండి మనం స్వార్థ చేయడానికి అవకాశం వచ్చి కూడా కొన్నిసార్లు మాట్లాడలేని పరిస్థితులు దేనికో మరి ఆ గిల్ట్ అనేది మనలో ఉండిపోతూ ఉంటుంది. కానీ నిజంగా ఎప్పుడు మరి సుప్రియ విషయంలో కానీ బ్యూలా సిస్టర్ విషయంలో కానీ చాలా మంచి విషయం. మేము ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటామన్నా వాళ్ళు అడిగి మేము వాళ్ళు ముందుకు వచ్చారంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలోనే సువార్త పంచుకోవడము ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ముఖ్యంగా అన్యులైనటువంటి వారి దగ్గర, దేవుణ్ణి ఎరగని వారి దగ్గర ఖచ్చితంగా సువార్త సత్యాన్ని మనం ప్రార్థనలో కలిపి చేయడం ద్వారా నిజంగా ఆ వ్యక్తి ఆదరించబడతాడు, రక్షించబడతాడు. అంతకంటే గొప్ప కార్యం ఏం లేదండి. ఎంత మిషనరీలైనా కానీ ఒక పాపి రక్షణ కొరకే ప్రయాసపడేది. కాబట్టి చేస్తున్న పనిలో కూడా దేవుడు ఇంత చక్కటి అవకాశం ఇచ్చి నిజంగా అక్కను ప్రేరేపించి మరి దేవుడు వాడుకోవడం అంటే ఇంతకంటే గొప్పతనం ఏం లేదు మనకి ఈ లోకంలో. దేవుని సువార్త పంచే విషయం కంటే, దేవుని యొక్క సత్యాన్ని ప్రచురించడం కంటే కదా. అందుకే మన జీవితాల్లో మన వ్యక్తిగత ప్రార్థనల్లో కానీ, మన బోధలో కానీ, మన మాటలో కానీ మనం ఎవరితో దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నా కానీ ఆ సిలువ, ఆ యొక్క విలువ గురించి
మనం చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అందుకే పౌలు గారు అంటారు కదా, నేను సిలువ వేయబడినటువంటి క్రీస్తునే ప్రకటిస్తూ ఉన్నాను. సో నా టాలెంట్ కాదు, ఈజ్ ఎ వెరీ హై ప్రొఫైల్ పర్సన్ కదా. గమలియల్ దగ్గర అంటే ఈజ్ నాట్ ఆర్డినరీ పర్సన్. గమలియలు కూడా వన్ ఆఫ్ ద అప్పుడున్నటువంటి సమాజంలో ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో తను ఒక సందర్భంలో పేతురు యోహాన్లను కొట్టొద్దు అన్నప్పుడు ఆ సమాజం అంతా కూడా వింటూ వచ్చింది. అంటే ఈజ్ ఆల్రెడీ పొలిటికల్గా ఈ యొక్క నాలెడ్జ్లో కూడా హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి గమలియల్. అతని దగ్గర కూడా పౌలు అంత జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆయన ఏమంటాడు, నేను సిలువ వేయబడినటువంటి క్రీస్తునే ప్రకటిస్తూ ఉన్నాను. ఉన్న ఉద్దేశం ఏంటంటే ఇది కూడా నా వాక్చాతుర్యము నా శక్తి చేత కాదు, కేవలం ఆయన కృపను బట్టియే. కాబట్టి స్వార్థ సత్యాన్ని నిజంగా ఈ విధంగా జ్ఞాపకం చేయడం, జరిగినటువంటి సాక్ష్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. ఆల్రెడీ ఒకసారి నేను ఇట్లనే స్వార్థ చెప్దామని చెప్తే నా పైన కంప్లైంట్ వెళ్ళిందన్న. అంటే పేషెంటే చెప్పారనమాట, మత ప్రచారం చేస్తారు వీళ్ళు అట్లా అని. అప్పుడు కూడా నేను ఎక్కువ కూడా ఏం చెప్పలేదు, మామూలుగా ఇట్లా ప్రేయర్ చేస్తానని చెప్పి చేశాను. అప్పుడు యాక్సెప్ట్ చేసారు ఆయన, మళ్ళీ తర్వాత కంప్లైంట్ పోయింది. సో అప్పటి నుంచి మేడము ఇట్లా చేయొద్దు, వాళ్ళకు అట్లా చెప్పొద్దు, మీరు ఎందుకు అట్లా చెప్తారు మత ప్రచారం అని వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, ఫీడ్బ్యాక్ ఇస్తారు అనమాట పేషెంట్స్. సో ఆ ఫీడ్బ్యాక్ లో వాళ్ళు అట్లా మెన్షన్ చేసారు. అప్పటి నుంచి ఇంకా అందరితో షేర్ చేసుకోవడానికి వదిలిపెట్టేసి ఓన్లీ సిక్ పేషెంట్స్, అంటే వాళ్ళ ఆ కండిషన్ లో వాళ్ళకి ఎటు ఆప్షన్స్ లేనప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. సో వాళ్ళ దగ్గర కంపల్సరీ షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఇట్లా సిక్ పేషెంట్స్ తో చాలా మందితో షేర్ చేసుకున్నాను. నిజంగా కొన్ని సార్లు అనిపిస్తుంది, ఈ ప్రాణంకి దేవుడు ఈ రోజు నన్ను కాపలాగా పెట్టిండు, ఆయనకు స్వార్థ చెప్పకపోతే నాదే బాధ్యత అవుతుందని చెప్పి అనిపిస్తుంది. ఇంతకు ముందు కూడా 2-3 సిక్ పేషెంట్స్, వాళ్ళకి నేను ఇట్లనే సేమ్ ప్రేయర్ చేసి ప్రేయర్ లోనే స్వార్థ చెప్పిన తర్వాతనే వాళ్ళు నెక్స్ట్ డే చనిపోయినరు. తర్వాత ఈ పేషెంట్ నిజంగా అంటే ఒకవేళ చెప్పకపోయినా సరే రేపు చెప్దాం, ఈ రోజు లేట్ అయిపోయింది కదా అని నేను వెళ్ళిపోయి ఉంటే ఆ సమయమే లేదు, రేపటికల్లా పేషెంటే లేకపోయిండు, చనిపోతుండే. నిజంగా అందుకే దేవుడు అంత ప్రేరేపణ ఇచ్చిండేమో అని అనిపించింది నాకన్నా, నిజంగా చెప్పాలంటే. ప్రైజ్ గాడ్ అమ్మా, దేవునికి మంచి విషయం. ఆమేన్. ఎంతకంటే గొప్ప పరిచయం లేదమ్మా, నిజంగా ప్రైజ్ ద లార్డ్. ఎస్. దేవుని స్తోత్రం అండి. ఇంకెవరు ఉంటారు మీ సాక్ష్యం పంచుకోవాలని మనం చేస్తున్నాను. ఇంకా ఎవరైనా ఆలోచన చేస్తూ ఉంటే సమయం తీసుకోండి. ఇంతలో ఒక సాక్ష్యం పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రేరేపణ గురించి ఇప్పుడు మాట్లాడినాం కదా. నాకు ఒక జస్ట్ జ్ఞాపకం వచ్చింది. అంటే నేను మీ యొక్క ఎంకరేజ్మెంట్ కూడా ఈ సాక్ష్యం పంచుకోవాలని ఆశిస్తున్నాను. నేను పియూసి చదువుతున్న ఆ రోజుల్లో వాళ్ళ కాలేజీ ఉంది బళ్ళారిలో. అక్కడి నుంచి రైల్వే క్వార్టర్స్లో అప్పుడు ఉంటుంది అనమాట. మా ఇంటికి వచ్చే దావలో ఫిలిం థియేటర్ ఉంది. యాక్చువల్లీ లాస్ట్ టైం మన యుగేంద్ర వాళ్ళు కూడా వచ్చారు కదా మన బళ్ళారికి. ఇప్పుడు ప్రైవేట్ ఫెలోషిప్ అన్నాకి తెలుసు, మన ప్రైవేట్ ఫెలోషిప్ జరుగుతుంది. దాని ఎదురుగా ఇంతకుముందు ఫిలిం థియేటర్ ఉండింది, ఇప్పుడు లేదండి, అది పడగొట్టేశారు. అయితే అప్పుడు ఫిలిమ్స్ వేస్తున్నారు. చాలా మంది అక్కడ గుంపుగా నిలబడినారు. నెక్స్ట్ షో బిగిన్ అయితే లోపల వెళ్ళాలని బయట కాసుకుంటూ ఉన్నారు. నేను అప్పుడు కాలేజ్ మధ్యాహ్నం అయింది, ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం. నేను నా ఫ్రెండ్స్ 2 ఉన్నారు. మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే నా హృదయంలో బలమైన ఒక ప్రేరేపణ వస్తూ ఉంది. ఇక్కడ ఉన్న ఎవరితో అయినా వెళ్ళి సువార్త చెప్పాలా, ఎవరైనా పలకరించి మాట్లాడాలా, యేసుప్రభు గురించి చెప్పాలని బలమైన ప్రేరేపణ వస్తుంది. ఒకవైపు మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని విడిచిపెట్టిపోతే వాళ్ళేమనుకుంటారు అని ఒకవైపు ఆలోచన. అట్లే మాట్లాడుకుంటా ఆ ఫిలిం థియేటర్ దాటుకుని ముందుకు
వచ్చేసాం. ఇటు వాళ్ళని వదిలిపెట్టి పోలేకపోతున్నాను. ఆ ప్రేరేపణ కూడా నా హృదయంలో బలంగా వస్తా ఉంది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇంకా నేను వాళ్ళని పంపించేసి వాపస్ మళ్ళీ రిటర్న్ అయ్యాను ఆ ఫిల్మ్ థియేటర్ దగ్గర వరకు. అక్కడ ఎవరు పరిచయం లేదు. అయితే ఎవరితో పంచుకుంటానో కూడా తెలియదు. అక్కడ వెళ్ళినప్పుడు దేవుడు ఆ విధంగా నడిపించాడు. ఇక్కడ ఇద్దరు ముగ్గురు నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా పక్కన వేరే చాలా మంది ఉన్నారు. ఆ ఇద్దరు ముగ్గురు వారు ఎవరు కూడా నాకు తెలియదు. అయితే వెళ్ళి ఒక వ్యక్తితో ఇట్లా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి వినకి ఇంట్రెస్ట్ చూపించాడు, ఆసక్తి చూపిస్తే దాన్ని బట్టి దేవుని సువార్తని పంచుకుంటున్నాను. ఈ సినిమాలో ఈ లోక సంగతులు ఏమవుతాయి, ఒక రోజు వారి మమ్మల్ని నాశనం తీసుకువెళ్తాయి. అయితే మన నాశనం తప్పించడానికి దేవుడి లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టినాడు. ఆయన నుండి విశ్వాసం వస్తే మనకు రక్షణ కలుగుతుంది. ఈ విధంగా సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఆకర్షింపబడ్డాడండి. నిజమండి. తర్వాత ఆయన అక్కడ షో స్టార్ట్ అయింది, కానీ అందులో వెళ్తున్నారు. ఈయన మాత్రము వింటా ఉన్నాడు. ఇంకా ఎక్కువ తెలుసుకునే ఆసక్తి ఆయనలో కలిగింది. మా ఇంటికి పిలుచుకుపోయాను ఆయన్ని. ఆ రోజు వచ్చాడు నా జతకి. ఆ ఫిల్మ్ చూసి వదిలిపెట్టి నా జతకి వచ్చాడండి. ఇంట్లో ఆయన కూర్చోపెట్టి ఇంకా కొద్దిసేపు దేవుని గురించి ఆయనకు చెప్పిన తర్వాత నిజంగా ఆయన యేసుప్రభుని స్వీకరించినాడు ఆ రోజు. ఆ వ్యక్తి ఎవరని చూస్తే బ్యాక్గ్రౌండ్ ఆయన ఒక బ్రాహ్మణుడు. సో దేవునికి స్తోత్రం. ఆయన ప్రభు గురించి తెలుసుకొని తర్వాత బైబిల్ కాలేజీ కూడా వెళ్ళొచ్చాడు. అంటే నేను చెప్తానంటే దేవుడు ఆయన కార్యము చాలా గొప్పగా ఉంటాయి. సో దేవుడు ఆ ప్రేరేపణ మనలో కలిగి చేసినప్పుడు ఆ వ్యక్తి ఎవరైనా ఉండొచ్చు. అయితే మనం ప్రకటించినప్పుడు ఆ సువార్త ఆ హృదయాన్ని తాకుతుందండి. యుగేంద్ర అన్న చెప్పారు కదా, చిన్న పాపతో అంటే తన కూతురుతోనే యేసుప్రభు శిలువ గురించి మాట్లాడినప్పుడు ఇక పాపం చేయండి డాడీ అని ఆ పాప చెప్పింది చూడండి. సో ప్రతి ఒక్క హృదయాన్ని కూడా దేవుని ఒక మాట తాకుతుంది. కొన్నిసార్లు కొంతమంది కఠినస్తులు కూడా ఉండొచ్చు. ఆ టైంలో కఠినంగా మాట్లాడవచ్చు. అయితే సమయం గడిచిన తర్వాత ఒక సమయం వస్తుంది, వాక్యం చెప్పిన ప్రకారము నీ ఆహారాన్ని నీళ్ల మీద చల్లు, చాలా రోజులైన తర్వాత ఆ ఫలం చూస్తా ఉన్నట్లు కూడా కొన్నిసార్లు ఆ విధించిన వాక్యము మనకు తెలియదు. అయితే ఏ సమయంలో వారి హృదయంలో దేవుడు కార్యం చేస్తాడు. వారు అప్పుడు ఆ మాటల ద్వారా రక్షింపబడతారు. సో దేవునికి స్తోత్రం కనుక ఈ విధంగా దేవుడు ఎందుకు ఈరోజు ఈ విధంగా చూడండి సువార్త విషయంలో దేవుడు నడిపిస్తున్నాడు. సో కాబట్టి మన జీవితం కూడా దేవుడు ఈ విధంగా ఆయన మాట్లాడుతున్నాడు అనుకుంటాను. ఈరోజు ప్రతి ఒక్కరితో దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం వాడుకుందాం. ఆ ప్రేరేపణ కలిగినప్పుడు ఖచ్చితంగా ప్రకటిస్తాం. వేరే సెకండ్ థాట్ చేయకుండా సో మనము ప్రభు సేవలో ముందుకు సాగుదామండి, మాట్లాడదాం. ఖచ్చితంగా దేవుడు ఆయన కార్యం ఆయన చేస్తాడు. ఈ సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం. సో ఇంకెవరైనా ఉంటే కూడా సాక్ష్యం పంచుకొని సో దేవుని నామాన్ని మహిమపరచడం మనం చేస్తున్నాడు. ప్రైలాడండి. ఈరోజు ఏంటి అసలు చాలా మౌనంగా ఉన్నారు అందరూ. ఒకవేళ సాక్ష్యాలు ఉన్నాయా లేవా అనేది ఏం అర్థం కావట్లేదు. ఏదేమైనప్పటికీ సమయాన్ని మనం వృధాపరచకూడదు. కాబట్టి ఒక చిన్న సాక్ష్యాన్ని తెలియజేయాలనుకుంటాను. ప్రతిదినము చాలా సాక్ష్యాలు ఉంటున్నాయి, కానీ దేవుడు మనతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు
అంటే మనము దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు, ఆదరిస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. నేను మీ అందరికీ తెలిసినట్టుగా మరి కొత్త కంపెనీలో జాబ్ జాయిన్ అవుతూ వచ్చిన సంగతి మరి గడిచిన వారం సాక్ష్యం పంచుకుంటూ వచ్చాను. మరి ఆ కంపెనీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదంటే మన ఓన్ వెహికల్స్ ఏమి లేదు, కానీ కంపెనీ బస్సులోనే రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మరి బస్సు నేనున్నటువంటి ప్రాంతానికి మరి 1 కిలోమీటరు ముందు కానీ వెనక కానీ ఆపే అవకాశం ఉంది, కానీ మరి నేను ఎక్కడైతే గెట్ ఇన్ అవుతానో లేదా బస్ స్టాప్ ఉందో ఆ ప్రాంతంలో బస్సు ఆపలేనటువంటి పరిస్థితి. మరి ప్రతిరోజు ఇంత ఉదయకాలం ప్రార్థన చూసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే అసలు టైం సరిపోయేదే కాదు, మార్నింగ్ అవర్స్. ఏంటి పరిస్థితి అని నేను ఆ యొక్క ఆరంభ దినాల్లో అంటే బిఫోర్ జాయినింగు హెచ్ఆర్తో మాట్లాడుతూ వచ్చిన. మరి నేనున్నటువంటి స్టాప్లో బస్సు ఉంటేనే నాకు ఈజీగా ఉంటుంది అని. సో ఆ టైంలో హెచ్ఆర్ ఏమో ఉంది అని చెప్పాడు. మరి డ్రైవర్ మాత్రము ఒకటి నాకంటే ముందు స్టాప్లో అయినా ఆపుతాడు, లేదంటే నా వెనకున్న స్టాప్లో అయినా ఆపుతాడు, కానీ నేనున్న దగ్గర ఆపేవాడు కాదు. నేను చూస్తూ వచ్చాను ఒక 2-3 రోజులు. సరే ఏది ఏమైనా కానీ మాట్లాడాలా ఒకసారి అన్నట్టుగా డ్రైవర్తో మాట్లాడాను. ఇట్లా నాకు చెప్పారు, మరి మీరు ఆపట్లేదు బస్సుని, నేను ఎక్కడైతే దిగుతూ ఉన్నానో అక్కడ అని. సరే అని ఆయన లేదు మన ఇక్కడ లేదండి, ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు లేదని చెప్పాడు అని. అసలు అలాంటి కొత్తగా రూల్స్ ఒక్కొక్కరి కోసం అక్కడ ఒక చోట బస్సు ఆపడం అనేది జరగదు, ఉన్న స్టాప్లోనే దిగిపోవాల్సి ఉంటుంది అని చెప్పి ఆయన చెప్తూ వచ్చాడు. సరే ఏది ఏమైనప్పటికీ మరి ఒకరోజు సరే మాట్లాడదాం అన్నట్టుగా ఒక 2 రోజులు ఆ విషయం మీద ప్రార్థన చేస్తూ వచ్చిన. ప్రభా మరి పరిస్థితి అయితే ఇట్లా ఉంది, సమయం ఏం సరిపోతలేదు, మరి కొంత అనుకూలపరచండి అన్నట్టుగా అంటే ఏదో గొప్పతనంగా నేను చేసింది ఏం లేదు, ఒక మాటగా ప్రార్థన చేసి కొంచెం ఈ పరిస్థితి నుంచి పీస్ వస్తే బాగుంటుంది కదా, మనకు వాకింగ్ డిస్టెన్స్ తగ్గిపోతుందని ప్రార్థన చేస్తూ వచ్చాం ఒక 2-3 రోజులు. తర్వాత హెచ్ఆర్తో మాట్లాడుతూ వచ్చిన. హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఎవరైతే అడ్మిన్ డిపార్ట్మెంట్ ఉంటారో అతన్ని పిలిపించారు. అతన్ని వచ్చి మా బస్సు స్టార్ట్ అయ్యే టయానికి ఆయన వచ్చి బస్సులన్నీ ఆపేశాడు. బస్సులన్నీ ఆపేసి నాకు కాల్ చేశాడు, నేను వెళ్ళాను. డ్రైవర్కి కూడా కాల్ చేసినాడు, డ్రైవర్కి కూడా పిలిపించాడు. స్టార్ట్ అవ్వాల్సిన టైంలో అన్ని బస్సులు ఆపేశాడు. ఆపేసి పిలిచినప్పుడు పోయినాం. పోతే ఏంటి సార్ మీ ప్రాబ్లము, మీరు కంప్లైంట్ చేశారు కదా, ఏమైంది అంటే నేను చెప్తూ వచ్చాను. ఇలా మరి పరిస్థితి అంతా చెప్పినప్పుడు డ్రైవర్ ఉండి అక్కడ లేదు సార్, ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు అంతా అప్డేట్ అయిపోయింది, ఆ రూట్లో ఆయన ఉన్న ప్లేస్ నుంచి 1 కిలోమీటర్ అటు ఇటులో మాత్రమే ఉంది, ఆయన ఉన్న ప్లేస్లో లేదు అని చెప్పినప్పుడు ఒకటి ఇదే మీకు తెలిసినట్టుగా ఒకటి ముందు కవాడి కూడా ఉంటుంది, ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్ ఉంటుంది, మధ్యలో కేర్ హాస్పిటల్ అని ముషిరాబాద్ ఉంటుంది. సో కేర్ హాస్పిటల్ దగ్గర లేదనమాట. కేర్ హాస్పిటల్ నుంచి మనకు 5 మినిట్సే వాక్. సో నేను అలా చూస్తూ వచ్చినప్పుడు ఆయనకు చెప్పాను విషయం అంతా. సరే ఏది ఏమైనా ఇలా మార్చడానికి అయితే లేదు సార్, మీరు ఉన్నదే రావాలంటే మరి ఇలా చెప్పారు కదండి ఇనిషియల్ టైంలో నాకు, నేను కావాలంటే హెచ్ఆర్తో కంప్లైంట్ లేదంటే మనం వెళ్ళి మాట్లాడదాము అని చెప్పి మాట్లాడుతూ వచ్చాను. ఆయన అన్నాడు ఒకే మాట, సార్ ఇది నేను ఎవరికి చెప్పలేదు, ఇంతవరకు ఇలా జరగలేదు, ఒకవేళ మీ రిక్వెస్ట్ మీద రిక్వెస్ట్ స్టాప్ కింద అక్కడ ఆపిస్తాను, కొంతకాలం మీరు అక్కడ ఆగండి, సో చూద్దాము, తర్వాత నేను ఒకసారి డీటెయిల్డ్గా కనుక్కొని గెట్ బ్యాక్ అవుతాను అని చెప్పాడు. సో ప్రైజ్ గాడ్ అనుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎగ్జాక్ట్గా నేను ఎక్కడైతే దేవుని కృపను బట్టి ఆశపడుతూ వచ్చానో అక్కడే బస్సు ఆపడము, అక్కడే ఎక్కడం అనేది జరుగుతూ ఉంది. నిజంగా 1 కిలోమీటర్ జర్నీ తగ్గిందని కాదు, కానీ ఎంత చిన్న విషయం కూడా ప్రభు వారు ఆలకిస్తారు, సమాధానం ఇస్తారు. ఒక కంపెనీ యొక్క ప్రాసెస్నే దేవుడు రిక్వెస్ట్ స్టాప్ అన్నట్టుగా ఆయన మనసులో కార్యం జరిగించి ఒక కొత్త స్టాప్ నా గురించి క్రియేట్ చేస్తూ వచ్చారు. ఇది చిన్న విషయం అయినప్పటికీ నేను చాలా గొప్పగా భావిస్తూ ఉన్నాను. నిజంగా దేవుడు ఆయన బిడ్డల పక్షాన ఖచ్చితంగా మనము నిస్వార్థంగా హృదయపూర్వకంగా ఆయనకు మహిమకరంగా ఏ విషయాన్ని కోరుకున్నా కానీ అది ఖచ్చితంగా దేవుడు చేస్తాడని ప్రతి చిన్న విషయంలో ప్రభు పైన ఆధారపడడం అనేది ఎంతగానో నేను ఎప్పుడు స్తుతించేటటువంటి విషయం. ఈ సాక్ష్యాన్ని బట్టి కూడా దేవునికే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ బ్రదర్. ఎస్.
ప్రైజ్లార్డ్. థాంక్ యూ అన్న. సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నిజమంటే దేవుడు ప్రతి చిన్న విషయం కూడా ఆయన చూస్తాడు. మన ప్రార్థన ఆలకిస్తాడు. ఖచ్చితంగా దేవుడు మనకి ఆయన ఆయన కూడా అనుకూలపరుస్తాడు, సమకూరుస్తాడు. సో దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్న సేవలో పడుతున్న ప్రయాస కూడా దేవుడు చూస్తున్నాడు. ఆయన పని పట్ల, దేవుని సేవ పట్ల మనం ఎప్పుడైతే శ్రద్ధ కలిగి ప్రభుని ప్రేమిస్తామో, సో ఆయన్ని మనం గౌరవించినప్పుడు దేవుడు మనల్ని కూడా ఆయన గౌరవిస్తాడు కదండి. సో ఆ విధంగా దేవుడు అన్న జీవితంలో ఆయన చేసిన కార్యం బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకెవరు ఉంటే కూడా మీ సాక్ష్యం పంచుకొని దేవుని నామమును మహిమపరచడం మనం చేస్తున్నాం. ఒకవేళ ఎవరు లేనట్లయితే మనం ప్రార్థన సమయం గడుపుదామండి. మనకు అందుకు తెలుసు. సో రోజు కూడా మనం చేసే ప్రేయర్ పాయింట్స్. సో అంతేకాకుండా ఈ ప్రస్తుత దినాల్లో మనం చూస్తున్నాము. సో యుద్ధాలు, భీకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇజ్రాయెల్, తర్వాత చుట్టుపక్కల ఉన్న దేశాలు, గాజా, తర్వాత ఇరాన్, మన ఖతార్ కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకం ఇప్పుడు. సో కాబట్టి ఈ విషయాల్లో మనం ప్రార్థన చేస్తాము. దేవుడు అక్కడ పరిస్థితులను నిమ్మడపరచులాగిన, ముఖ్యంగా వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వారి హృదయంలో దేవుడు కార్యించి వారిని కూడా దేవుడు రక్షణ నడిపించలాగిన, ముఖ్యంగా ఇన్ని రోజులు అయిపోతా ఉంది. అంటే చెరగా కొనిపోయిన ఇజ్రాయెల్ ప్రజలు ఉగ్రవాదుల చేతుల్లో ఎంతో నలిగిపోతున్నారో తెలియదు. కుటుంబానికి, తమ ప్రియులకు వాళ్ళు దూరం అయిపోయి, సో అటు వారు ఇక్కడ వారి కుటుంబస్తులు ఎంత వాళ్ళు నలిగిపోతున్నారో తెలియదండి. నిజమంటే ప్రార్థన చేసాం, త్వరగా వారి విడుదల కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు గొప్ప కార్యం చేయాలని ప్రార్థన చేస్తాం. యుద్ధాల్లో కూడా ఆపబడాలి. అదేవిధంగా రష్యా, యుక్రెయిన్ కూడా యుద్ధాలు మనం చూస్తున్నాం కదండి. దాదాపు 2 years అయింది, ఇంకా యుద్ధం ఆగడం లేదు. ప్రార్థన చేస్తాం దేవుడు ఆ విషయంలో కార్యం చేయాలని. అంతేకాకుండా చాలా చోట్ల ఈ వరదలు, బీభత్సమైన ఈ వర్షాలు కారణించే ఎంతో ఊర్లు, తర్వాత ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ఊర్లు కూడా కొట్టుకోకపోతే పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రార్థన చేసాం దేవుడు అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి సంరక్షణ ఇచ్చేలాగానే ప్రార్థన చేస్తాం. ఈ విధంగా ఇంకా ఏమైనా ప్రార్థన అంశం ఉంటే కూడా మీకు దేవుడు ప్రేరేపించకూడదు. సో ప్రార్థన అంశాలను బట్టి మీరు ప్రార్థన చేయమని కోరుతామండి, ప్రార్థిస్తామండి. Brother, praise the Lord. I'll just give a small testimony. Okay. Much hesitation. Naku health wise I am not in good health, and mentally also little disturbed. In the night 11:30, 12 వరకు ఒక డాక్టర్ అండ్ నర్స్ డాడీని అటెండ్ చేసే ఇదయింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఈరోజు చాలా మొండిగా లాస్ట్ మూమెంట్ వరకు ఉన్నాను. కానీ దేవుడు హీఈస్ జస్ట్ పుషింగ్ మీ. అండ్ ఐ థ్యాంక్ ద లార్డ్ ఫర్ దిస్ డే. I thank the Lord for his faithfulness towards me. I thank the Lord for his mercy. I thank the Lord for his love. I thank the Lord for his salvation, because of which నేను అందరి ముందు ఇక్కడ ఉన్నాను. In a very crystal way, in a short way, if I have to say, I have faced death twice in my life, very close to death, and where doctors themselves told, డాక్టరే 2002 May 28కి మీ పాప 1 నెలనే బ్రతుకుతుంది అని మా డాడీతో చెప్పినప్పుడు వాళ్ళు నాకు చెప్పలేదు. కానీ 1 month చెప్పిన డాక్టర్, my heavenly doctor, was faithful enough to me that till today he's been so faithful, he's been so loving, he's been so caring towards me,
and because of which I am alive. Maybe doctors are just earthly people, but my Heavenly Father, He's created me, He's poured out His love towards me, and He's kept me through till this moment and till this day. And amidst of all these medical challenges, నాకు ఇప్పుడు కాదు మెడికల్ ఛాలెంజెస్, చిన్న వయసులో నుంచి, నేను పుట్టుక నుంచి నాకు మెడికల్ ఛాలెంజెస్, ఎవరికి ఈ విషయం తెలియదు. టుడే ఐఎమ్ టెల్లింగ్. మా మమ్మీ నాతో షేర్ చేసేది, మా ఫాదర్ నాతో షేర్ చేసేవాళ్ళు, మా అమ్మమ్మ షేర్ చేసేది. ఆల్మోస్ట్ మా అమ్మమ్మ ఒడిలో నేను ఐ వాజ్ గివింగ్ మై లాస్ట్ బ్రెత్స్ వెన్ అట్ ది ఏజ్ ఆఫ్ 2 years. అప్పుడు మా నాన్నకి కూడా మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళారంట. ఎందుకంటే అప్పుడు పేరెంట్స్ హిందూస్, వాళ్ళు దేవుని తెలుసుకోలేదు. ఆ సమయంలో మా నాన్న కీసరా అనే ఒక ప్రాంతం, అది హిందూ దేవాలయం, ఆ ప్రాంతానికి పూజకి వెళ్ళారంట. సో మా అమ్మమ్మ అప్పటికే మెసేజ్ పంపించమన్నారు దట్ ఐఎమ్ ఆల్మోస్ట్ ఇన్ ద లాస్ట్ స్టేజెస్ అని. ఆ టైంలో ఒక ఐ త్రూ అప్, వామిటింగ్, పెద్ద వామిటింగ్ అయి ఐ కేమ్ బ్యాక్ టు మై లైఫ్. సో ఈవెన్ అట్ దట్ టైమ్, బికాస్ దేవుని వాక్యము ఏమంటుందంటే, ఐ హ్యావ్ చోజన్ యూ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ దిస్ వరల్డ్, I have chosen you while I was formed in my mother's womb. So with this promise, God has been faithful at that time and even till this day. And amidst of all these challenges, even when I left God, knowingly, తెలిసి కూడా నేను తప్పు చేసిన రోజులు దేవుడు నన్ను వదలలేదు. ఆయన విశ్వాసం నా పట్ల ఎంత ఉండిందంటే, time and again, he was like telling me that I love you. But I did not value God's word. I did not value His faithfulness. I did not value His love. He was very faithful to me. He was so loving that He took care of me. And day was there. నేను ఏ రోజైతే రియలైజ్ చేశాను, దేవా నిజంగా నేను ఎంత ఘోర పాపిని కదా, ఇన్ని కష్టాలు ఉన్నా కానీ నేను నా వైపే నేను వెళ్ళిపోతున్నాను, కానీ నేను రియలైజ్ చేయట్లేదు ఇది దేవుడు తన వైపు లాగడానికి నాకు ఇంతగా ఛాలెంజెస్ పెడుతున్నారు అని చెప్పి. ద డే వెన్ ఐ రియలైజ్డ్, ఐ సెడ్, లార్డ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ, ఐ వాంట్ యూ ఇన్ మై లైఫ్. ఈవెన్ నేను సండే స్కూల్ పరిచర్య కూడా వదిలేశాను. ఏమని, నేను చేయలేను, నాకొద్దు అని చెప్పి. కానీ కూడా ఎంత పాపిష్టి నేను, దేవుని ఇంతగా నేను ఏడిపించాను, ఇంతగా నేను దేవుని బాధపడ్డాను అని చెప్పి. ద డే వెన్ ఐ రియలైజ్డ్, ఐ నెవర్ టర్న్ బ్యాక్. ఐ సెడ్, లార్డ్, ఐ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ యు ఆర్ సో లవింగ్ టువర్డ్స్ మీ. ఈ రోజు కూడా ఐ డోంట్ వాంటెడ్ టు షేర్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్, బట్ గాడ్ సెడ్, how much you will keep quiet? Will you not tell the great works of Lord Jesus Christ? Will you not tell the benefits that He has given to you? Will you not tell the people that you are alive only to say, to preach, to tell the great works of Lord Jesus Christ? నేను అడుగుతాను దేవుణ్ణి, why did you keep me alive? Why? అనంటే always God will tell, you have to show forth the great works of Lord Jesus Christ, what He has done in your life. The doctor said 1 month. After 20 years of my surgery also, I am here in your midst. Today, God has been so faithful in keeping me alive 56 years, and I have entered 57th year today. People will never believe that I am 57 years old. People will never believe that I have medical challenges. People will never believe that there is something behind, but God is kept beautifully in front of everyone, only to share the great works of Lord Jesus Christ. As His word says, bless the Lord, O my soul, forget not all His benefits. I cannot forget God's benefits.
I cannot forget what he has done in my life. I cannot forget the way he has graved me in his palms. Truly, I thank the Lord. I thank CCM family for praying for me, and the joy that I have today in sharing this great testimony. I worship the Lord, I praise him, and I thank each and every one for your prayers and continue to pray for me. Praise the Lord. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ ఫర్ యువర్ టెస్ట్ మనీ. ఎంతగానో ఈ విధంగా సాక్ష్యం పంచుకున్నప్పుడు వినే అందరూ కూడా మనం ఎంతగానో బలం పొందుకుంటాం కదండి దేవునిలో. కాబట్టి దేవుడు చేసిన మేలు ఉపకారాలు ఎంతో గొప్పవి మనందరి జీవితంలో. అక్క పంచుకుంటున్నప్పుడు నాకు అనిపిస్తా ఉంది, ఎన్నోసార్లు మనం కూడా ఆ విధంగా ఉన్నాం కదా, దేవునికి అవిధేయులుగా, దేవుని బాధ పెట్టువారుగా, చాలా సార్లు దేవునికి వ్యతిరేకంగా నడిచిన సంగతులు మన జీవితంలో కూడా మనకి ఆలోచన వస్తూ ఉంటుంది కదండి. అయితే దేవుడు ఆయన మన పట్ల ఎంతో జాలి కనికరం గలవాడు. ఆయనను మనల్ని సహిస్తూ దేవుడు ఇంకొన్ని తన ప్రేమను మన పట్ల ఆయన చూపిస్తూనే వస్తున్నాడు. ఒకసారి మనం రిపెంట్ అయినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఆయన వైపు తిరిగినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు. అక్క అదే మాట అంటున్నారు, నేను ఎప్పుడైతే రిపెంట్ అయినానో అప్పుడు నుంచి దేవునికి నేను అంటే దేవుని వైపు తిరిగి ఇక దేవుని కొరకు జీవిస్తానన్నట్లుగా ఆ తీర్మానంలో ఉండడం. ఇంతవరకు కూడా అక్క సజీవ సాక్షిగా ఆయన దేవుడు బ్రతికించి ఎందుకు ప్రాణంతో పెట్టినాడంటే ఆయన ప్రకటించడం కొరకే. మన అందరి విషయం కూడా అది ఆ విషయము వాస్తవమే, సత్యమే. మన అందరిని కూడా దేవుడు ఈ రోజు ప్రాణంతో ఉంచాడంటే ఆయన కొరకు బ్రతకడం కొరకే, ఆయన గురించి ప్రకటించడం కొరకే. మన జీవితం ఆయన ఒక నమ్మకత్వం, ఆయన మేలులు ఇతరులకు చాటించడం కొరకే. సో ఆ విధంగా దేవుడు మన జీవితం ద్వారా ఆయన మయంపరచబడతాడండి. దేవునికి స్తోత్రం. ఈ విధంగా ఈరోజు సాక్షుల ద్వారా దేవుడు ఆయన మయం పొంది ఉన్నాడు. సమయం కూడా అయితే ఉంది. ఒకవేళ ఎవరన్నా మీరు సాక్ష్యం పంచుకోవాలని ఆశిస్తున్నట్లయితే వచ్చే వారంలో తప్పకుండా సిద్ధపడండి. సాక్ష్యం అన్నప్పుడు కొన్నిసార్లు మనం దేవుడు ఏం చేస్తున్నాడప్ప, ఏం పంచుకుని ఆలోచన చేస్తాం, నిజమే. అయితే గత రోజుల్లో అంటే మన జీవితంలో ఒకప్పుడు జరిగిన విషయాలు ఉన్నప్పటికీ కూడా మనం పంచుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ సాక్ష్యాల ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. విన్న ప్రతి ఒక్కరిలో కూడా విశ్వాసం అనేది బలపరచబడుతుంది. కాబట్టి మనం సాక్ష్యం పంచుకునే విషయంలో ఎస్టేట్ చేయకుండా అప్పుడు జరిగింది, ఎప్పుడు జరిగిందో ఇప్పుడు పంచుకుంటే ఎలా అని ఆలోచన చేయకుండా ఆ ప్రేమను దేవుడు ఇచ్చినప్పుడు తప్పకుండా పంచుకుందామండి. దేవునామాన్ని మహిమపరచుదాం. సో దేవునికి స్తోత్రం. ఈ సమయమైనా ఒక ఇద్దరు మనలో ప్రేమించబడే వాళ్ళు ఇద్దరు తప్పకుండా ప్రార్థన చేయండి. ఇంతకుముందు చెప్పిన అంశాల బట్టి కూడా మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఇద్దరు ప్రార్థన చేసిన తర్వాత ఈరోజు సమయం మనం ముగించుకుందామండి.